వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అక్షర క్రియేషన్ వరల్డ్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కోరుట్లలోని చారీ కళా ఆర్ట్స్కి వచ్చాము. వినాయక విగ్రహాలకు పెట్టింది పేరుగా అద్భుతమైనటువంటి డెకరేషన్ మోడల్స్తో మనకి ఇక్కడ దర్శనమిస్తున్నటువంటి మొట్టమొదటి వినాయకుడు చూడండి. నభూతో న భవిష్యత్ అన్న చందంగా శ్రీరామచంద్రుల అయోధ్య శ్రీరామచంద్రుల వారి దివ్య రూపంలో గణనాథుడు కూర్చున్నటువంటి అద్భుతమైనటువంటి రూపాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాం. చారీ కళా ఆర్ట్స్, మెట్పల్లి రోడ్, కోరుట్ల. అద్భుతమైనటువంటి ఆకృతుల్లో చూపరులను ఆసక్తి గొలుపుతూ 10 feet ఎబో కలిగినటువంటి ఈ గణనాథుణ్ణి చూడటానికి 2 కనులు కూడా చాలనంత అత్యద్భుతమైనటువంటి రూపంతో భక్తులందరినీ ఆశీర్వదిస్తున్నటువంటి రూపంతో మనకి ఇక్కడ కనిపిస్తుంది. బాటమ్ అంతా కూడా ఆరెంజ్లో ఇచ్చేశారు. అలాగే గోల్డ్ కాంబినేషన్, ఆ పంచ అవన్నీ కూడా అద్భుతమైనటువంటి నిజమైనటువంటి ప్రతిమ అనేది కాకుండా నిజరూప దర్శనంగా ఉన్నట్టు మనకి ఇక్కడ కనిపిస్తుంది. నెక్స్ట్ పింక్ కాంబినేషన్లోని ఈ వినాయకుని చూడండి. బ్యాక్గ్రౌండ్ గార్డెన్ టైప్లో ఇచ్చి శివపార్వతుల్ని బిసైడ్ ఇవ్వడం జరిగింది. అలాగే అయోధ్య రామ స్వామివారిని బిసైడ్గా ఇవ్వడం జరిగింది. అలాగే సింహాసనం పైన అధిష్ఠించినటువంటి స్వామివారిని మనం ఇక్కడ చూస్తున్నాం. ఇవన్నీ కూడా డిఫరెంట్ కాస్ట్యూమ్స్తో 5 feet, 6 feet, 7 feet అప్ టు 10 feet వరకు కూడా ఇక్కడ మనకు వినాయకుల్ని చూడొచ్చు. సో చాలా విభిన్నమైనటువంటి ఆకృతుల్లో ఒక్కొక్క కాస్ట్యూమ్తో ఒక స్పెషల్ మోటివేషన్, స్పిరిచువల్ ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నటువంటి 2024 ఇయర్లో ఈ గణనాథులు మనకు దర్శనమిస్తున్నాయి. చారీ కళా ఆర్ట్స్లో ఒక్కో వినాయకుడికి ఒక్కొక్క స్పెషల్ కాస్ట్యూమ్తో ప్రతి ఒక్కటి కూడా చాలా వండర్ఫుల్గా క్రియేటివిటీ చేయడం జరిగింది. సో దానికి తగ్గట్టుగానే కలరింగ్ కానీ, మోడల్స్ కానీ, కాంబినేషన్ కానీ, బ్యాక్గ్రౌండ్ కానీ, ఇమేజెస్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ వెల్ డన్ అండ్ సూపర్బ్. ఇక్కడ సింహాసనం, ఈ గజరాజుల యొక్క సింహాసనం పైన అధిష్ఠించినటువంటి గణనాథుని చూడండి. 10 feet ఎబోనే ఉంటుంది. సో వండర్ఫుల్గా ఈ సింహాసనం పైన, పీఠం పైన కూర్చున్నటువంటి స్వామివారు సో 2 చేతులతో అధిష్ఠించి ఆశీర్వదిస్తున్నటువంటి అద్భుతమైనటువంటి ఘట్టం. మరొక రూపం బ్యాక్గ్రౌండ్లో చాలా నీట్ ఫినిషింగ్, అలాగే త్రిశూలాన్ని, ఢమరుకాన్ని ఇచ్చి అమ్మ నాన్నలను తో సహా ఉండేటువంటి త్రిశూల ధమరుకదారుడై విఘ్నేశ్వరుడు అమ్మనాన్నలతో కలిసి ఉన్నటువంటి అద్భుతం. ఇది చాలా 10 feet ఎబోనే ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ కూడా చాలా లెంతీగా ఇచ్చారు. మొత్తం కవరింగ్ అంతా కూడా చాలా నీట్గా ఉంది. ఫినిషింగ్ అనేది కూడా ఒక నీట్ కాన్సెప్ట్ లోపల నీట్గా ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. ఆ పైన త్రిశూలాన్ని చూడొచ్చు, పైన నాగుపాముని కూడా చూడొచ్చు. సో ఒక ఘనమైనటువంటి రూపంతో మన గణనాథుడు కనిపిస్తున్నాడు. ఇక్కడ స్వామివారిని చూసినట్టయితే ఎంత అద్భుతం చూడండి. వండర్ఫుల్గా ఒక స్నేక్ గ్రీన్ కలర్, సో డార్క్ గ్రీన్ కలర్ ఇచ్చేశారు. తర్వాత నీట్ కాస్ట్యూమ్తో ఆ శివయ్యను ఒక నృత్య భంగిమ లోపల క్రియేట్ చేయడం అనేది జరిగింది. సో రియల్లీ అవసమ్. తర్వాత నెక్స్ట్ వీడియో చూసినట్టయితే పింక్ కాంబినేషన్ బాటంలో ఇచ్చి అక్కడ గజరాజులు, మృగరాజులతో సింహాసనాన్ని అధిష్ఠించి భక్తులందరికీ ఆశీర్వాదం ఇస్తున్నట్టు టాప్లో శివాజీ మహారాజుని ఇవ్వడం అనేది జరిగింది. సో నీట్గా ఇవన్నీ చెప్తే ప్రతి ఒక్కటి కూడా డిఫరెంట్ కాస్ట్యూమ్స్, డిఫరెంట్ యాటిట్యూడ్, డిఫరెంట్ టాపిక్స్తో మనకి ఇక్కడ దాని క్రియేటివిటీని ఇవ్వడం అనేది జరిగింది. సో శిల్పకళ ఆర్ట్స్లో విభిన్నమైనటువంటి ఆకృతులు 2024వ సంవత్సరంలో మీకు ఇక్కడ డిఫరెంట్ కాస్ట్యూమ్లు ఇవ్వడం అనేది జరిగింది. బుజ్జి వినాయకుడు ఇక్కడ చూడండి, సేమ్ బుజ్జగణపయ్యను నీట్గా కాంబినేషన్లో వైలెట్ కలర్, కంప్లీట్గా హెవీ పర్సంటేజ్ వైలెట్ కలర్ని హైలైట్ చేయడం అనేది జరిగింది. టాప్లో మళ్ళీ ఆ సింహరాజుని హైలైట్ చేయడం జరిగింది. సో ఓవరాల్ కాన్సెప్ట్ కూడా బాగుంది. సో నెక్స్ట్ 2 టైగర్స్ని టాప్లో ఇచ్చి ఆ విఘ్నేశ్వర మహారాజుని లంబోదర్ రూపంలో బాటం లోపల ఫినిషింగ్ ఇవ్వడం అనేది జరిగింది. సో భక్తులందరినీ ఆశీర్వదిస్తున్నటువంటి అద్భుతమైనటువంటి రూపం ఈ గణనాథుని. చాలా బాగుంది కదండి. సో బాటం నుండి మళ్ళొకసారి చూసినట్టయితే ఈ పీఠం పైనటువంటి కూర్చున్నటువంటి మరొక బుజ్జి వినాయకుని మనం ఇప్పుడు చూస్తున్నాం.
బాటమ్ నుండి కంప్లీట్ ఒక బుజ్జి వినాయకుడి షేప్ లోపల నీట్గా ఫినిషింగ్. లంబోదర గజ వినాయక ఎంత అత్యద్భుతమైనటువంటిది, నీ రూపం అన్నట్టుగా చాలా బ్రహ్మాండంగా నీట్గా ఫినిషింగ్ చేసి ఒక బాలగణపతి ఆకృతి లోపల షేప్ అనేది 5 ఫీట్స్ ఎబో లోపలనే ఇవ్వడం అనేది జరిగింది. బాలగణపతి రూపంలో అద్భుతమైనటువంటి ఆ ఆకృతి మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఈ మనం చూసినటువంటి 4-5 డిఫరెంట్ కాస్ట్యూమ్లో ఇది నాకు చాలా బాగా అనిపించింది. మీకు ఎటువంటి కాస్ట్యూమ్ నచ్చిందో కింద కామెంట్ లోపల తెలియజేయగలరు. అలాగే మూషిక వాహనదారుడై మూషికుడు అక్కడ ముందు కనిపిస్తున్నటువంటి రూపాన్ని మనం చూస్తున్నాం. బాటమ్ నుండి చూసినట్టయితే ఇంకొక వినాయకుడిని కంప్లీట్గా మెరూన్ కాంబినేషన్లో ఇవ్వడం జరిగింది. వైలెట్ కలర్ కాస్ట్యూమ్ హైలైట్గా ఉంది. కంప్లీట్గా సర్పరాజ్ కూడా చాలా బాగుంది. 5 ఫీట్స్, 10 ఫీట్, 15 అప్ టు 20 ఫీట్స్ వరకు కూడా డిఫరెంట్ కాస్ట్యూమ్లో ఇంకా ఎవరికైనా నచ్చినట్టయితే ఆ సైజెస్ లోపల కూడా ప్రొవైడ్ చేస్తారని వీళ్ళు చారికల్ ఆర్ట్స్ వాళ్ళు వివరించడం జరిగింది. మీకు ఏ సైజు ఏ మోడల్ కనుక నచ్చినట్టయితే మీకు నచ్చిన కాస్ట్యూమ్లో ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక్కడ చూడండి, అయోధ్య రామ ఆకృతిలో గణనాథుడు, అలాగే పార్వతీ పరమేశ్వరులతో అమ్మనాలతో కలిసి ఉండేటువంటి గణనాథుడు. ఒక్కో కాస్ట్యూమ్ ఒక్కో రకంగా వండర్ఫుల్. మొత్తం మనం ఒకసారి చూసినట్టయితే చాలా వండర్ఫుల్గా ఉంది. సో 2024వ సంవత్సరానికి ముస్తాబై మరికొన్ని రోజుల్లో నవరాత్రి పూజలు జరుపుకోవడానికి అంగరంగ వైభవోపేతమైనటువంటి నవరాత్రి పూజ జరుపుకోవడానికి ముందస్తుగా సిద్ధమవుతున్నాయి. ఇది ఇందాక చూసినటువంటి బుజ్జి వినాయకుడు ఇంకా కలర్ కాస్ట్యూమ్ అనేది ఇంకా కంప్లీట్గా కాలేదు. ఈ వినాయకుని చూడండి, ఆశీర్వచనాలతో మనకిక్కడ ముందుగానే దర్శనమిస్తున్నటువంటి అద్భుతమైనటువంటి అయోధ్య రాముడ కూర్చున్నటువంటి సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి అయోధ్య రాముడి వారి దివ్య ఆకృతిలో గణనాథుడు మనకి ఇక్కడ దర్శనమిస్తున్నాడు. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఇంకెందుకండి ఆలస్యం, లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కిరణ్, అక్షర క్రియేషన్ వరల్డ్ ఫ్రమ్ కొరుట్ల. థ్యాంక్ యూ.